హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు రెడ్డి అఫీషియల్. దిస్ ఈజ్ ఇందు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సాటర్డే అనమాట, భోగికి ముందు రోజు. సో ఈరోజు అయితే అప్పాల ప్రోగ్రామ్ ఉంది. నేనైతే ఇప్పుడే లేచాను, 8:30 అవుతుంది. ఇంకా బ్రష్ కూడా వేయలేదు. బ్రష్ చేసి టిఫిన్ చేసేసి ఇంకా మధ్యాహ్నం వరకు అలా అప్పాలు అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో వీడియో తీస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా చూస్తుండండి. ఇంక ఇక్కడ అయితే అమ్మ అప్పాలకైతే కావాల్సినవి ప్రిపేర్ చేస్తూ ఉంది. అల్లం పొట్టు అయితే తీస్తూ ఉందన్నమాట. ఇంకా నైట్ అయితే దోశల పిండి నానబెట్టానని చెప్తే, సరే పొద్దున నేను పోస్తానని చెప్పాను. ఇంకా అక్కడికి వెళ్తే కంపల్సరీ నాతోనే దోశలు చేయించుకుంటారనమాట. కొంచెం వాళ్ళకి నేను చేసినవంటే ఇష్టము. సో ఇంకా నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి దోశలు అయితే వేసి పెడతా ఉంటాను. అమ్మ అయితే నైటే పిండి నానబెడితే అదైతే నైట్ నేను మిక్సీ పట్టేసి ఇంకా పులియబెట్టాను అనమాట. పొద్దున ఇంకా అప్పాలు చేస్తాం కదా, సో మళ్ళీ ఆకలి అవుతుంది అన్నట్టు దోశలు తిని రెడీ చేద్దాం అనుకున్నాము. ఇంకా అమ్మకైతే ఏదో పని పడింది, ఎటో వెళ్తాను అని చెప్తే సరే అనేసి అయితే దోశలు ఫాస్ట్గా పోషిస్తూ ఉన్నాను అనమాట. అమ్మకి ఫస్ట్ పోషిచ్చేసి ఇంకా అతను తిని వెళ్తుంది కదా, తర్వాత మేము తిని రెడీగా ఉంటాము అమ్మ వచ్చేసరికి అని అనుకున్నాము. సో అమ్మ వెళ్ళిన పని అయితే చాలా లేట్ అయిపోయిందనమాట. నైట్ మధ్యాహ్నం మొదలుపెట్టే అప్పాలు అయితే కొంచెం ఈవినింగ్కి అయిపోయాయి. ఇంకా ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటూ అయితే దోశలు అయితే వేసి అమ్మకి ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఎలా ఉంది అని అడిగితే అయితే బాగుంది, సూపర్ ఉంది అని చెప్తుంది. ఇంకా చాలా డేస్ అయింది కదా, 3 months వరకు అయింది. ఇంకా చాలా ముచ్చట్లు చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ తిన్నాము. ఇంకా అమ్మ అయితే వెళ్ళిపోయింది. నేనైతే ఇంకా మాకు కూడా దోశలు వేసేసుకొని ఇంకా నానమ్మకైతే ఒక 2 దోశలు అయితే వేసి ఇస్తానని అయితే తీసుకొని పోయినా అనమాట. సో అసలు మా నాన్నమ్మకి చెప్తే వినదండి, మాతోనే తినమంటే తినదు, అస్సలే వినదు. ఒక్కతే వండుకుంటాను నేను తింటాను అంటది. చేత కానప్పుడు తినొచ్చు కదా, అస్సలు తినదు. ఇంకా నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ టిఫిన్ ఏం చేసినా కంపల్సరీ వేసి ఇస్తానన్నమాట. అమ్మ వాళ్ళు కూడా ఇస్తారు, కాకపోతే అప్పుడప్పుడు తింటుంది, అప్పుడప్పుడు తినదు. ఇంకా కొంచెం దోశలు అయితే నార్మల్గా వేరే టిఫిన్స్ కన్నా దోశలు అయితే కొంచెం పండ్లు ఉండవు కదా ముసలోళ్ళకి, అవి అయితే కొంచెం మెత్తగా ఉంటాయి, తింటారని చెప్పేసి అయితే ఇవి ఎక్కువ ఇస్తామన్నమాట దోశలు. సో ఇంకా నేను వెళ్ళినప్పుడు అవే చేస్తూ ఉంటాను. మా అమ్మ వాళ్ళకి నేను పోసిన ఇష్టం అని చెప్పాను కదా, ఇంకా నానమ్మకు కూడా అందులోనే వేసి ఇస్తూ ఉంటాను అనమాట. సో తింటుంది. ఇక్కడైతే ఇంకా దోశలు ఎట్లున్నాయి అని అంటే బాగున్నాయని చెప్తుంది అనమాట. నేను వెళ్ళిన ప్రతిసారి ఒక 1 hour అన్నా రోజుకి మాట్లాడుతూ ఉంటాను. మా నాన్నమ్మను ఒర్రిచ్చి వస్తానన్నమాట. దాంతో తిట్టించుకొని తిట్లు పడి వస్తానన్నమాట. జోక్గానే, సీరియస్గా ఏం కాదు. సో దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ ఉల్లిగడ్డ పేస్ట్ అయితే రెడీ చేశాను, మిక్సీ పట్టాను అనమాట. అప్పాలకైతే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే అరిసెలు నానబెట్టిన బియ్యం అయితే చిల్లుల గిన్నెలో అయితే వడగట్టిందనమాట అమ్మ, ఆరిపోవాలని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడైతే గారెలకైతే ఇంకా పిండి కలిపి పెడదాము అవి ఆరే లోపల అని ఇంకా బియ్యం అయితే పిండి అయితే తీసుకొని అందులో ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసి కొన్ని పల్లీలు అండ్ బొబ్బరి పప్పు వేస్తూ ఉందన్నమాట. దాని తర్వాత అయితే కొంచెం కరివేపాకు అండ్ ఉప్పు, కారం, ధనియాల పొడి టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం తర్వాత అయినా చూసి కలుపుకోవచ్చు. ఇంకా దాని తర్వాత అయితే మిక్స్ చేస్తూ ఉంది. కొన్ని నువ్వులు కూడా పోసిందనమాట. ఆయన కారపొడి కొంచెం సరిపోలేదని చెప్పేసి వేరే కారపొడి వేసి ఇంకా ధనియాలు ఉంటాయి కదా, పచ్చి ధనియాలు, వాటిని అయితే నలిపి అయితే వేసేసిందనమాట. ఇంకా దాని తర్వాత నేనైతే అరిసెల పిండి అయితే మాకు పిండి ఆడియడానికి గిర్ని దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం అనమాట. సో కొంచెమే బియ్యం కదా అన్నట్టు నేనైతే అవన్నీ మిక్సీలో వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మిక్సీ పట్టేసి వాటిని అయితే జల్లించుకుంటున్నాను పిండిని ఉండలేం లేకుండా. ఇంకా అరిసెలకైతే పానకం నేనే పడతాను అనమాట. ఎప్పుడైనా ప్రతి ఇయర్ నేనే పడతాను. మా నాన్నమ్మకు వచ్చు, తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట చూసి. సో ఇంకా వచ్చు కదా, ఇంకెవరిని ఎందుకు అడగడం అన్నట్టు నేనే పడతాను అనమాట. సో బెల్లం అయితే వేసేసి కొంచెం వాటర్తో తడుపుకొని అవి స్టవ్ మీద పెట్టి కరగగానే కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇలా లేత పానకం వచ్చే వరకు కలపాలన్నమాట. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి పిండి మనం బియ్యం నానబెట్టుకొని పట్టుకున్న పిండి అయితే కొంచెం యాడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బాగా లూజ్గా ఉండకూడదు, బాగా గట్టిగా ఉండకూడదు. సో ఇంకా అవైతే కలిపేసి పక్కన పెట్టేసి అయితే మేము లంచ్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఇంకా లంచ్ చేసి స్టార్ట్ చేస్తే ఆ అప్పాలు ఈ అప్పాలు కొంచెం టైం పడుతుంది కదా, నైట్ అయిపోతుంది అన్నట్టు ఇంకా లంచ్ చేసేస్తే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడైతే కొన్ని నువ్వులై అరిసెలు వేసాను, కొన్ని ఏమో
నార్మల్గా ఒత్తేసాను అనమాట. నువ్వులే అంటే కొంచెం నాకు ఇష్టము. సో మళ్ళీ కొంచెం నువ్వులే వేరే టేస్ట్ ఉంటాయి కదా అన్నట్టు కొన్నిటికైతే నువ్వులు అద్దుతూ పెట్టాను. ఇంకా మా చెల్లెలైతే నువ్వులే తినదు, నార్మల్ అయితేనే కొంచెం తింటుందని చెప్పేసి కొన్ని అయితే నార్మల్ వేసాను, నువ్వులే కొన్ని వేసామన్నమాట. ఇంకా అరిసెలు అయితే అయిపోయాయి అన్నమాట చేయడం. దాని తర్వాత ఇంకా నేనైతే అరిసెలు చేశాను కదా, మా చెల్లెలు గారెలు చేస్తుంది. కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకున్నాను. నేను అరిసెలు చేసే వరకు తను రెస్ట్ తీసుకుందనమాట. సో ఇంకా గారెలు అయితే ఒత్తేయడం స్టార్ట్ అయింది. ఇక్కడైతే బయట పొయ్యి పెట్టామన్నమాట. మంచిగా నైట్ అయిపోయింది కదా ఆల్రెడీ, ఎట్లాగో చలి కూడా పెడుతుంది బయట అనేసి పొయ్యి అయితే అంటుపెట్టి పొయ్యి మీద చేస్తే కొంచెం తొందరగా అయిపోతాయి కదా. మళ్ళీ ఏంటంటే అప్పాలు కూడా కాలడం లేట్ అవుతుంది స్టవ్ పైన అన్నట్టు ఇంకా పొయ్యి అయితే పెట్టాం బయట. సో చాలా బాగుంటుంది కదండి ఇలా బయట కూర్చొని కట్టెల పొయ్యి మీద అప్పాలు చేస్తా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే నాకైతే చాలా ఇష్టం ఇట్లా. సో ఇంకా అమ్మ వాళ్ళైతే అక్కడ అప్పాలు చేస్తూ ఇంకా ఏదో అడుగుతుంటే మా చెల్లెలు అయితే నవ్వుతుందనమాట. అట్లా జోకులు చేసుకుంటూ నవ్వుకుంటూ ఇంకా అప్పాలైతే చేస్తున్నారు చెల్లున్న అమ్మ. సో ఇంకా ఇదైతే మనకి భోగి ముందు రోజు అండి. ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ భోగి సంక్రాంతి వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఇది ముందు రోజు, అవి కొంచెం ముందుగానే పోస్ట్ చేశాను అనమాట. సో ఇంకా భోగి వ్లాగ్ సంక్రాంతి వ్లాగ్ అయిపోయింది కదా, ఈ ముందు రోజు అన్ని వీడియోస్ తీసుకున్నాను కదా, పోస్ట్ చేయకుండా ఉంటే వేస్ట్ అయిపోతాయి అన్నట్టు నేనైతే ఇవి ఇంక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. దీని తర్వాత వచ్చేది కనుమ వ్లాగ్ అనమాట. కనుమ పండుగ రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామనేది వీడియో తీసాను. మేమైతే చిన్నగా అక్కడ టెంపుల్లో జాతర జరుగుతుంది, అక్కడ రథం తిరుగుతుంది అనమాట, అక్కడికైతే వెళ్ళాము. సో ముందు వీడియో వస్తుంది చూస్తూ ఉండండి. ఇంకా అప్పాలు అయితే దగ్గరకు వచ్చేసాయి అనమాట. దాని తర్వాత మేమైతే టీ పెట్టుకొని తాగేసి అయితే పడుకున్నాము. సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.